ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్త జీవరాశులను మహత్తుగల మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువా, మాకు ఊపిరి జీవాన్ని పోసిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ పాసానికి రావడానికి రాత్రంతా కాపాడి నాయనా, మరి మా యొక్క ఆశని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి ఉదయకాలం మీ యొక్క మాటల ద్వారా మమ్మలను బలపరిచి మమ్మలను ఆదరించి నాయన మమ్మలను హెచ్చరించి మమ్మలను సరిచేసి మమ్మలను పవిత్రపరచమని ప్రభా, మీరు మాటలు ఆత్మయు జీవం కలిగిన మాటలు కనుక నీ మాటలు నిరర్ధకము కాని మాటలు, యథార్థమైన మాటలు, ఆ మాటలను మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదను. ఏర్పరచుకున్నావు, పిలచినావు, నీవే మాకు తోడై ఉన్నావు. ఏర్పరచుకున్నావు, పిలచినావు, నీవే మాకు తోడై ఉన్నావు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు, నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. జలములలో బడి దాటునప్పుడు, అగ్ని మధ్యను నడచునప్పుడు, జలములలో బడి దాటునప్పుడు, అగ్ని మధ్యను నడచునప్పుడు, నేను నీకు తోడయ్యున్నాను. భయపడకుమని పలికిన దేవా, నేను నీకు తోడయ్యున్నాను. భయపడకుమని పలికిన దేవా, మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. పరిస్థితులను చూచి కృంగిపోకుము, అవిశ్వాసముతో ఆగిపోకుము. పరిస్థితులను చూచి కృంగిపోకుము, అవిశ్వాసముతో ఆగిపోకుము. ధైర్యము తెచ్చుకొని
పని జరిగించుము. నేను నీకు తోడై యుందునంటివి. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము. నేను నీకు తోడై యుందునంటివి. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణమును కాపాడును. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఉద్దేశించి వారిని ఏ విధంగా ఈ భూమి మీద పుట్టించి వారిని కాపాడుతున్నాడో, భద్రపరుస్తున్నాడో అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడు మరి ఏ విధంగా మన ప్రాణమును వేటు నుండి మనల్ని కాపాడుతున్నాడు అని మనము ఆలోచిస్తే ఆదికాండము 45వ అధ్యాయము 7వ వచనములో, ఆదికాండము 45వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మనలను దేని నుండి కాపాడుతున్నాడు? ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కరువు నుండి దేవుడు మనలను ప్రాణమును కాపాడుతున్నాడు. కనుక ఐగుప్తు దేశములో యోసేపు ద్వారా దేవుడు తన బిడ్డలను కాపాడటానికి ఆయనను ముందుగా ఐగుప్తు దేశానికి పంపించాడు. కరువు అనేటువంటి విపత్తు నుంచి దేవుడు మన ప్రాణాన్ని కాపాడేవాడు. కొన్నిసార్లు మనకి భయంకరమైన కరువులు వస్తుంటాయి. ఆ కరువులలో దేవుడు మనల్ని సజీవులుగా కాపాడేటువంటి వాడు. కాబట్టి ఎందుకనంటే ప్రాణము ఇచ్చింది ఆయనే కనుక ప్రాణాన్ని కాపాడేది కూడా ఆయనే. నీ ప్రాణము, నీ ఊపిరి, నీ జీవము ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, మన ప్రాణమును దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా మన ప్రాణమును దేని నుండి మన ప్రాణమును దేవుడు కాపాడుతున్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో, మరియు తన సైన్యములో ఉండు బలిష్ఠులు కొందరిని పిలిపించి షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో వేయడని ఆజ్ఞాపించగా వారి అంగీలను, నిర్వటంగిలను, వస్త్రములను, తక్కిన వస్త్రము తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలైనందున షడ్రకు, మేషకు, అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధించబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో పడగా. కాబట్టి ఇక్కడ దేవుడు అగ్నిగుండము నుండి దేవుడు తన బిడ్డలను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అగ్ని నుండి దేవుడు తప్పించేవాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారికి ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన ఒక ప్రతిమను నిలిపి దాన్ని నమస్కరించాలి, లేదంటే అగ్నిలో పడేస్తామని చెప్పినప్పుడు
వారు ఏమాత్రము కూడా దానికి ఒప్పుకొనక మరి దేవుని కొరకే నిలబడ్డారు. అయితే వాళ్ళని అగ్నిగుండంలో పడేసిన వారు కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో పడిన వారు కాలలేదు. ఎందుకంటే తన్ను ఆశ్రయించిన దాసులను దేవుడు రక్షించాడు. ఆ నెబుకద్నెజరు కూడా దేవుడు ఏ విధంగా రక్షించాడో చూశాడు కల్లారా. అందుకని ఈ విధంగా రక్షించుటకు మరి ఏ జనములో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ ఏ దేవుడు లేడు అని ప్రకటించాడు. కాబట్టి దేవుడు మన ప్రాణమును అగ్ని నుండి, అగ్ని లాంటి శ్రమల నుండి దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. కాబట్టి దేవుడు ప్రాణం ఇచ్చింది ఆయనే కనుక ఆయన ఇచ్చిన ప్రాణాన్ని కాపాడుతాడు. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయము 13వ వచనములో ఇంకా దేవుడు మన ప్రాణమును దేని నుండి కాపాడుతాడు. 20 అధ్యాయం 13వ వచనంలో ఇర్మియా గ్రంథము, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దుష్ట మనుషుల చేతిలో నుండి మన ప్రాణమును దేవుడు విడిపిస్తాడు. కాబట్టి భూమి మీద ఎంతోమంది దుష్ట మనుషులు ఉన్నారు, సైతానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, క్రూరులు, అంతకులు. కనుక దుష్టుల చేతిలో నుండి దేవుడు ప్రతిదినము మన ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు. కాబట్టి వారు ప్రాణము తీయుటకై పొంచి ఉందరు. పొరుగు వారిని కొట్టడానికి చాటున వారు మరి పొంచి ఉంటారు. వారు కీడు చేసే స్వభావం కలిగిన వారు సాతానుకు సంబంధించిన వారు. కాబట్టి అలాంటి దుష్టుల కీడు నుండి దేవుడు మన ప్రాణాన్ని తప్పిస్తాడు. కాబట్టి మొదటిగా మన ప్రాణాన్ని దేవుడు దేని నుండి తప్పిస్తాడు? కరువు నుండి తప్పిస్తాడు. అగ్ని లాంటి పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తాడు. మరి దుష్ట మనుషుల చేతుల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయనే కనుక ఆ ప్రాణమును కాపాడుతాడు. మన ప్రాణ రక్షణ కొరకై దేవుడే ఈ లోకానికి వచ్చారు. ఈ లోకం తర్వాత మనం పరలోకం మోక్షం వెళ్ళడానికి ఆయన ప్రాణాన్ని మన ప్రాణానికి ప్రతిగా ఇచ్చారు. మన ప్రాణాన్ని బ్రతికించడానికి, మన ప్రాణాన్ని శుద్ధి చేయడానికి ఆయన విలువైన రక్తం ఇచ్చాడు. పాపము తీసేశారు, మరణము జయించారు. కాబట్టి అసజీవుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. మీరు నమ్మితే మీ పాపాలు పరిహరించబడతాయి, మీ ఆత్మ కూడా రక్షించబడుతుంది. మీ ఆత్మ యుగ యుగాలు మండుచున్న అగ్నిగుండం తప్పించబడుతుంది. ఆయన నీ ప్రాణమును కాపాడేవాడు. కాబట్టి దేవుడు మరి ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడో మరి మనం గుర్తించి దేవుని స్తుతించి వారికి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుడు మీ ప్రాణమును కాపాడును గాక. ప్రేమగల తండ్రి మా ప్రాణమును ఇచ్చి ఆ ప్రాణమును కాపాడటానికి ఈ లోకానికి వచ్చారు. అలాగే భౌతికమైన మరి తండ్రి పరిస్థితుల నుంచి కూడా మా ప్రాణాన్ని కాపాడుతున్నారు. కరువులు వచ్చినప్పుడు, అగ్ని లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు, అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు, అలాగే దుష్ట మనుషుల చేతిలో నుండి మా ప్రాణాన్ని కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. ప్రభా వాటి భద్రతను బట్టి వందనాలు. అలాగే ఇంకా ఎంతోమంది ప్రాణము మరి కష్టకాలంలో ఉంది, ప్రాణము ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళ ప్రాణాన్ని కాపాడండి, రక్షించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రాణము కూడా నశించకూడదు. ప్రతి ప్రాణాన్ని రక్షించండి, రోగులను స్వస్థపరచండి. ఆయన మరి చదువుకుంటున్న వారిని, అలాగే మరి హాస్టల్లో ఉంటున్న వారిని కాపాడండి, ఆయన భద్రపరచండి. అలాగే తండ్రి ఆయా ప్రయాణాల్లో ఉన్న వారిని, దూరదేశాల్లో ఉన్న వారిని కూడా నీ నామందు కాపాడి భద్రపరచమని ఈ దినవంతట్లో సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రోజంతా కాపాడును గాక. ఆమేన్.